కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యటించారు. పలు గ్రామాల్లో వేర్వేరుగా 4 సబ్ స్టేషన్లను మార్కండేయ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో 1,00,000 కోట్లను మంజూరు చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కృష్ణానదిలోని ప్రతి నీటి చుక్కును వినియోగించుకుని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి నార్లాపూర్లో కొంతమందికి 123 జీవో ప్రకారం వచ్చాయని నిధులు, కొంతమందికి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చారు. రైతాంగ సోదరులకు అన్యాయం జరుగుతుంది. దాన్ని గత ప్రభుత్వంలో గొంతెత్తి అరిస్తే కూడా పక్కన పడేసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఇది పూర్తి చేసుకోలేకపోయామనంటే ఈ ప్రభుత్వం వెంటనే దానిపైన స్పందించి దానికి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకొని ప్రాసెస్ చేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.